న్యూస్ శ్రీ భవిష్య స్కూల్ ఆధ్వర్యంలో గీతా జయంతి శ్లోకాలు కంఠస్థ పోటీలు. గీతా జయంతి సందర్భంగా శ్రీ భవిష్య స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాలు కంఠస్థ పోటీలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారి పెద్ద కోడలు డాక్టర్ సువర్ణ గారు హాజరయ్యారు. ఇస్కాన్ ప్రతినిధులు రోహిణి దాసు గారు, మురళీ దాసు గారి ఆధ్వర్యంలో పోటీలు జరిపారు. పోటీల్లో విద్యార్థులు శ్రద్ధతో పాల్గొని శ్లోకాలను రాగయుక్తంగా పాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ, చిన్న వయసు నుంచే భగవద్గీత శ్లోకాలను ఇంత చక్కగా శ్రద్ధగా పఠించడం అనేది ఎంతో ఆశ్చర్యకరమని, ఇది స్కూల్ యాజమాన్యం ఇచ్చే విలువైన మార్గదర్శకత్వానికి నిదర్శనమని తెలిపారు. పాఠశాల యాజమాన్యాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి విజయ కుమారి గారు మాట్లాడుతూ, భగవద్గీత శ్లోకాలు పఠనం విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు ఉచ్చారణపై సరైన పట్టును అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జాలమూరి బంగారాజు గారు, జాలమూరి జోగారావు, జాలమూరి రాజ్ కుమార్, పాఠశాల టీచర్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా నర్సీపట్నంలో శ్రీ భవిష్య స్కూల్ వారు మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపంలో భగవద్గీత శ్లోకములు చదువుటకు ఏర్పాటు చేసి వారిని వాట్సాప్లో ప్రతిరోజు కూడా ఈ హరే కృష్ణ గురించి శ్లోకము కానీ ఈ ప్రవచనం కానీ చెప్తుంటారు. పిల్లలు ఆయన పాత్ర గారి పెద్ద కోడలికి. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు భవిష్య స్కూల్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. సో నేను కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 3rd స్టాండర్డ్ పిల్లల నుంచి ఇలాంటివి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కాన్సన్ట్రేషన్తో, చాలా ఫోకస్డ్గా, చాలా చక్కగా నేర్చుకున్నారు శ్లోకాలన్నీ కూడా. ఈరోజు అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. తర్వాత ప్రత్యేకంగా విజయ్ కుమారి గారికి అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ, అందరికీ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ పిల్లల్ని ఇలానే చక్కగా ఎంకరేజ్ చేయండి. అయితే మనకి ఎన్నో ఇతిహాసాలు అన్నీ ఉండగా విష్ణు సహస్రం, లలితా సహస్రం, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, మనకి ఇలాగా ఎన్నో విలువైన ఇతిహాసాలు అండ్ శ్లోకాస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటి వల్ల ఉపయోగం అనేది చాలా విలువైనది. ఇందులో నేను భగవద్గీత ఎందుకు సెలెక్ట్ చేసుకొని నా పిల్లలకి ఇది రావాలని ఎందుకు అనుకున్నాను అంటే, భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన భగవద్గీత చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఇందులో ప్రతి అక్షరం, ప్రతి శ్లోకం, ప్రతి పదం కూడా చాలా కష్టతరమైనది. ఇది నేర్చుకోవడం వల్ల ఉచ్చారణ స్పష్టంగా వస్తుంది. దీనివల్ల చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల ఒక ఉచ్చారణ స్పష్టంగా రావడంతో పదం కలవడం, ఒక వాక్యం చదవడం, ఇది ప్రతి పుస్తకానికి ఇది చదివితే ఏ పుస్తకం ఈజీగా వాళ్ళు చదవగలరు. అండ్ నెక్స్ట్ వాళ్ళ వాక్శుద్ధి బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక శ్లోకం చదివేటప్పుడు వీళ్ళకి శ్వాస తీసుకోవడం, వదలడం ఒక క్రమబద్ధతలో వెళ్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి నిగూఢమైన వాళ్ళ ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. భగవద్ అనుగ్రహం లేకుండా ఎవరో కూడా ఈ భగవద్గీత నేర్చుకోవడం అనేది ఎవరు. అందువలన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. నెక్స్ట్